శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. శ్రీమన్నారాయణ కృపాకటాక్షంతో ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా అనంత వాసుదేవుడి వైభవం గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వం బ్రహ్మదేవుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి అతడితో ఉత్తమమైన శిలను స్వీకరించి దానితో వాసుదేవుడి ప్రతిమను తయారు చేయమని చెప్పాడు. ఆ ప్రతిమను దర్శించి ఇంద్రాది దేవతలు, మనుష్యాది భూలోకవాసులు, దానవులు వల్ల రాక్షసుల వల్ల ఎలాంటి భయాన్ని పొందకుండా ఉంటారని తెలిపాడు. బ్రహ్మదేవుడికి ఆదేశానుసారంగా విశ్వకర్మ ఒక దివ్యమైన శిలను స్వీకరించి శంఖచక్ర గద శ్రీవత్సాది వనమాలను ధరించిన తెల్లటి తామర పువ్వులంటి నేత్రాలతో కిరీటాన్ని భుజకీర్తులు ధరించి పట్టు పీతాంబరాన్ని కట్టుకుని దివ్యలంకార శోభితంగా ప్రకాశిస్తున్న వాసుదేవమూర్తిని తయారు చేశాడు. సర్వాంగ సుందరంగా ఉన్న వాసుదేవ ప్రతిమను ఒక శుభముహూర్తంలో బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠ సమయాన్ని దేవరాజు ఇంద్రాది ఇతర దేవతలు సహా వెచ్చేసి స్వామిని అర్చించి తిరిగి తన నగరానికి వెళ్ళాడు. ఆనాటి నుంచి నిత్యం వాసుదేవుడిని అర్చిస్తూ బుత్రాదుడు, సుమాసి వంటి ఘోర రాక్షసులు అవలేలగా సంహరించగలిగినాడు దేవేంద్రుడు. భూలోకంలో 2 త్రేతాయుగములు ఆరంభమైందని మహావీరుడైన రావణుడు భూలోకంలో జన్మించాడు. 10,000 సంవత్సరాలు నిరారంగా ఇంద్రియాలు అదుపులో ఉంచుకొని అసత్యమైన దివ్య తపస్సు చేశాడు. అతడు తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మ ప్రత్యక్షమై దేవతల చేత, దానవుల చేత, నాగులు చే మరణం సంభవించకుండా ఉండగా కానీ వరాన్ని ప్రసాదించాడు. ఆ వరబలంతోనే రావణుడు ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. రావణుడు కుమారుడు మేఘనాథుడు తన అసమాన పరాక్రమంతో దేవేంద్రుని జయించి ఆనాటి నుండి ఇంద్రజిత్ అని ప్రసిద్ధి చెందినాడు. కొన్నేళ్ళకే రావణుడు తిరిగి అమరావతి మీదకు దండెత్తాడు. ఇంద్రనగరాన్ని జయించి అక్కడే ఇంద్రుడు గృహంలో ఉన్న వాసుదేవమూర్తిని చూశాడు. అది అతను ఆకర్షించింది. వెంటనే ఆ దివ్య విగ్రహాన్ని విమానం మీద లంకారాజ్యానికి చేర్చించాడు. లంకకు చేరిన వాసుదేవమూర్తిని రావణుడు మంత్రసోదరుడైన విభీషణుని చూసును. ఆయన వల్ల పులకరించింది, అంటే అతను వల్లి పులకరించింది. సహజంగానే విభీషణుడు శ్రీహరి భక్తుడు. తను నిత్యం పూజించి స్వామి సాక్షాత్ తన ముందుకి రావడం నా జన్మ ధన్యమైంది, నేటి నా తపస్సు ఫలించింది అని భావించాడు. వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి, అన్నా, నాకు ఈ విగ్రహాన్ని ప్రసాదించు, దీన్ని నేను పూజించుకుంటానని కోరాడు. సోదరా, ఈ విగ్రహంలో నాకేం పని? ఏది చూడముచ్చటగా ఉందని తెచ్చాను, నీకు కావాలంటే తీసుకో అని పంపాడు. విభీషణుడు వాసుదేవ ప్రతిమను గ్రహించి 108 సంవత్సరాలకు దీక్షగా పూజించాడు. ఆ పూజ ప్రభావంతో జరామరణాలు లేని స్థితికి అణిమాది అష్టసిద్ధులు పొందాడు. ఇక రావణుడు బ్రహ్మ వరగలంతో సకల లోకాల్ని జయించాడు. సిద్ధులు, తపస్సులు అవమానాలు పాలు చేశాడు. సీత స్వయంవరానికి వచ్చి భంగపాటు పడ్డాడు. తర్వాత ఆమె మీద వ్యాహం పెంచుకొని మరీచుడి సాయంతో సీతను అపహరించి లంకకు తెచ్చాడు. దానితో రాముడు లంక మీదకి వానర సాయంతో దండెత్తి రావణ సోదరుడైన కుంభకర్ణుడు కుమారుడైన ఇంద్రజిత్తుని వధించి చివరికి రావణాసురుడిని సంహరించి విభీషణునికి లంకారాజ్యాన్ని అప్పగించాడు. అప్పుడు విభీషణుని చేత పూజలు అందుకుంటున్న వాసుదేవ ప్రతిమను సీతాదేవిని తీసుకుని పుష్పక విమానం ద్వారా అయోధ్య నగరానికి చేరుకున్నాడు. ఆ విధంగా వాసుదేవ ప్రతిమ అయోధ్య నగరానికి చేరింది. ఆ దివ్య విగ్రహాన్ని ఆరాధించిన రాముడు 11,000 సంవత్సరాల అయోధ్యాన్ని పరిపాలించి చివరికి ఆ మూర్తిని సముద్రానికి అప్పగించాడు. ఆనాటి నుంచి ఆ వాసుదేవ ప్రతిమ సముద్రంలో తన గర్భంలో ఉంచుకొని సంరక్షిస్తున్నాడు. త్రేతాయుగంలో పరిసమాప్తమైంది. ద్వాపర యుగంలో ప్రారంభమైంది. ఈ యుగంలో జగన్నాథుడు భూదేవి భారాన్ని తగ్గించడం కోసం వాసుదేవుడు కుమారుడిగా శ్రీకృష్ణుడిగా భూలోకంలో అవతరించాడు. అదే కాలంలో లోకహితం కోసం పురుషోత్తమ క్షేత్రము సముద్రుడు తనలో దాచి ఉంచిన వాసుదేవ ప్రతిమను బయటికి తెచ్చాడు. ఆనాటి నుండి పురుషోత్తమ క్షేత్రంలో వాసుదేవ ప్రతిమ
స్థిరంగా నిలిచింది. త్రికరణ శుద్ధిగా భక్తి ప్రపత్తులతో ఇక్కడ వాసుదేవుని కొలిచిన వారికి సకల శుభాలు జరుగుతాయని, ఆ వాసుదేవమూర్తికి ఇక్కడే అనంత వాసుదేవుడని అంటారు. తదుపరి కార్యక్రమంలో కండు మహర్షి ఉపఖ్యానం గురించి తెలుసుకుందాం. ఈ రోజుకు ఇంతే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణే సుమస్తు నిత్యం సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.